హాయ్ అండి, అందరికీ నమస్తే. కార్తీక మాసం అయిపోయింది కదండి. మళ్ళీ చికెన్ అయితే ఈరోజు చేసిన అనమాట. అది నాటుకోడి అనమాట. మా సారు బయటకు వెళ్ళినప్పుడు నాటుకోడి ఉంది అనేసి ఫ్రెష్గా అయితే కట్ చేయించుకొని తీసుకొచ్చినాడు. ఇదైతే నేను ఫస్ట్ అయితే నాటుకోడి అంతా వాష్ చేసేసుకున్నా. ఫస్ట్ బాగా వాటర్లో వేసి ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అట్లా కడిగేసి పక్కన పెట్టుకొని నిమ్మకాయ పిండి పక్కన పెట్టిన. దాని తర్వాత బాండీ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం లవంగం చెక్క వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసిన. మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే ఏం లేదండి, ఎక్కువ నేను స్పైసీగా ఏం చేయట్లేదు, నార్మల్గా చేస్తున్నాం. ఆ పచ్చిమిర్చి కూడా కారం లేదనమాట, అందుకే ఆ 4, 5 వేసిన అనమాట. మసాలాలకైతే నేను ఏం వేసిన అంటే ఒక ఆనియన్, వెల్లుల్లి, లైట్ కొబ్బరి, అల్లం వేసిన అండి, అంతే. ఎక్కువ స్పైసీగా చేస్తే మళ్ళీ పిల్లలు తినరేమో కదా అనేసి నేను చేసిన. నాటుకోడికి స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఎవరైతే నాటుకోడి స్పైసీగా ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే స్పైసీగానే ఇష్టం అది. బట్ మా పిల్లల కోసం అయితే నేను స్పైసీగా చేయలేదు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు తినకపోతే మళ్ళీ నాకు ఎట్లా అనిపిస్తుంది మనకి. అందుకోసం అయితే నేను ఇలా ట్రై చేసిన అనమాట. కొంచెం లైట్గా మసాలాలు వేసేసి కర్రీ అయితే చేసిన. నేనైతే చికెన్ ఉంది కదా అండి, ఆ చికెన్ అయితే నేను ఫస్టే పెట్టిన. ఇట్లా డైరెక్ట్గా వండితే మళ్ళీ ఆ చికెన్ నాటుకోడి కదా ఉడకదోమో అనేసి నేను దాన్ని ఒక 2-3 టైమ్స్ అదే వాష్ చేసి నిమ్మకాయ పిండి చెప్పినా కదా, నిమ్మకాయ పిండిన తర్వాత కూడా మళ్ళీ వాష్ చేసేసి కుక్కర్లో వేసి కొంచెం లైట్గా ఆయిల్, కొంచెం ఒక స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసేసి ఒక టీ గ్లాస్ అంత వాటర్ పోసేసిన అనమాట. వేసేసి ఒక 4 టైమ్స్ ఏమో విజిల్స్ ఉడకబెట్టుకున్నాను అనమాట. అది ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత అయితే నేను ఏదైతే చెప్పినా కదా మసాలా వేసి వేయించుతున్నా కదా ఈ బాండీలో, దాంట్లో కొంచెం ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. మనకు చికెన్ సరిపడా నేను ఆల్రెడీ చికెన్లో వేసుకున్నా కాబట్టి దీంట్లో ఒక స్పూన్ వేసిన అనమాట. మనం తర్వాత ఏం చూసి వేసుకోవచ్చు. తర్వాత చూడండి చికెన్ అయితే ఉడికిపోయింది బాగా. పిల్లలు అయితే ఈజీగా తిన్నారండి. చాలా అంటే గట్టిగా ఉంటే కొంచెం లాక్కొని కూడా కష్టమైంది కదా. మా చిన్న పాపకి అయితే చికెన్ బాగా ఇష్టం అనమాట. అదైతే బాగా తినేసింది చికెన్ మాత్రం. వాళ్ళ ఎక్కువ అంటే మంచిగా తిన్నదనమాట. మోలే స్పైసీగా ఉంటే తినరోమో, ఇలా చేసినందుకు తిన్నారులే అని బాగా సాటిస్ఫాక్షన్ అయింది నేనైతే. మెయిన్ పిల్లల కోసమే చేస్తాను అండి, నేను ఏది చేసినా వాళ్ళకి కారానికి తగ్గట్టే చేస్తాను అనమాట. ఎక్కువ స్పైసీగా చేస్తే మళ్ళీ తినకుండా వేస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు నేను నా కోసం చూసుకుంటే ఎలా అనేసి నేను ఎలా అయితే చేస్తాను అనమాట. దాని తర్వాత ఒక టమాటా వేసిన, ఒక 5 మినిట్స్ ఇట్లా స్లో ఫ్లేమ్లోనే మగ్గబెట్టిన అనమాట. అది ఎవరికి నాటుకోడి కానీ నార్మల్ కోడి అంటే ఆ చికెన్ కానీ ఏ చికెన్ అయితే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. నాటుకోడి ఇష్టమా, నార్మల్ కోడి ఇష్టమా? మా బాబు అరుస్తున్నాడు. నాటుకోడి కూడా ఇష్టమే, కాకపోతే ఇది స్పైసీగా చేసుకొని దీంట్లో కాంబినేషన్ సంగటి కానీ చాలా బాగుంటుంది కదండి. నేను ఇట్లా 1 టైం 2 టైం ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ ఏమో చేసిన అనమాట. ఇంటి దగ్గర ఉన్నప్పుడు సార్ ఉన్నప్పుడు, మళ్ళీ ఇదే ఇక్కడికి వచ్చిన తర్వాత సారు మళ్ళీ తెచ్చినాడు. నేను చాలా రోజులైపోయింది, బాబుని డెలివరీ అయిన తర్వాత నేను చికెన్ చాలా తక్కువ అనమాట, ఎక్కువ మటనే తిన్నా, సిజరియన్స్ కాబట్టి. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత నేను ఒక 1 ఇయర్ అయింటుంది నేను తినక ఇది నాటుకోడి, ఇప్పుడే తింటున్నా అండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయింది. దీంట్లో ఒక చపాతి నేను నార్మల్ రైసే చేసిన, నేను బిర్యానీ ఆ టైప్ ఏం చేయలేదు. ఫైనల్గా అయితే నేను కొత్తిమీర వేసేసి ఒక నిమిషం అలా ఉంచేసుకున్న తర్వాత గరం మసాలాలు కూడా వేసిన అండి. గరం మసాలా ఒక స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ కూడా వేసుకున్నా. అక్కడ ఏమంటే నేను చికెన్ ఉడికిందా లేదని చూస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను కుక్కర్లో ఉడికిపోయింది అనమాట. కొంచెం మసాలాలు పడడానికైనా నేను దీంట్లో బాండీలో చేసిన కదా. ఫైనల్గా కొత్తిమీర వేసేసిన, ఇంకా అంతే అండి. ఒక 2-3 మినిట్స్కే అయిపోయింది నాది మాత్రం చికెన్ కర్రీ అనేది. ఫాస్ట్గా అయింది కుక్కర్లో చేసుకోవడం వల్ల. అంతే అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంచెం ముందుకు వెళ్తుందని మాత్రం నేను ఈ లైక్ అడుగుతున్నా. మర్చిపోకుండా లైక్ చేయండి. బాయ్ అండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ అండి. మా బాబు నడిపిస్తున్నాడు. బాయ్ అండి.